Good morning, everyone. Welcome back to Krishna Kumar Everyday English. This is your Krishna Kumar from Geetanjali School. If you like my videos, please like, share, and subscribe my channel. Now, without wasting our time, let us enter into the topic. So, today's topic is day 2. Wanted to Anukunnanu. In our previous class, day 1 wanted to అనుకుంటున్నాను అనేది కంప్లీట్ చేసినాం. డే 1కి డే 2కి దేర్ విల్ బి సమ్ కనెక్షన్. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ కనెక్షన్. ఈరోజు మనం డే 2 క్లాస్ నేర్చుకుంటున్నాము. ఈ డే 2 క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మన రోజువారీ కార్యక్రమాలలో జరిగిపోయిన విషయాలను ఏ విధంగా చెప్పాలో మనం ఈరోజు నేర్చుకుందాం. డే 1లో జరుగుతూ ఉన్న విషయాలని ఏమనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, రాయాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను అనేవన్నీ కూడా డే 1లో నేర్చుకున్నాం. సో ఇన్ దిస్ డే 2 క్లాస్ మనం ఏవైతే చేయాలని అనుకున్నామో అలాంటి అన్ని కార్యక్రమాలని, అన్ని యాక్షన్స్ని మనం ఈరోజు క్లాస్లో ఏ విధంగా చెప్పాలో నేర్చుకుందాం. నౌ హియర్ ఫస్ట్ విల్ సీ స్ట్రక్చర్. హియర్ స్ట్రక్చర్ అంటే నిర్మాణము, సబ్జెక్టు ప్లస్ వాంటెడ్ ప్లస్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే సెంటెన్స్ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్టులో ఎప్పుడైనా నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ ఉంటాయి, నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్ ద నేమ్స్ విల్ బి దేర్. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ ఎనీ ప్రొనౌన్ విల్ బి హియర్. అంటే హియర్ సబ్జెక్ట్ తర్వాత వాంటెడ్ టు అనేది మన స్ట్రక్చరు. అనుకున్నాను, వాంటెడ్ టు అంటే అనుకున్నాను. నెక్స్ట్ హియర్ వర్బ్ 1 అంటే మనకు వర్బ్స్ verb 1, verb 2, verb 3. So there are 3 forms of verbs are there. In that only verb 1. Today also we are going to concentrate on only verb 1s. Verb 1s ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ విల్ బి డిపెండింగ్ ఆన్ ద వర్బ్కి సంబంధించిన ఆబ్జెక్ట్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నౌ హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ విల్ సీ ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అంటే దాని అర్థం నేను ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ హిందీ ఫ్లూయెంట్లీ. నేను హిందీలో అనర్గళంగా మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ తెలుగు ఫ్లూయెంట్లీ. నేను తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్పీక్ ఇన్ తమిళ్ ఫ్లూయెంట్లీ. నేను తమిళ్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలని అనుకున్నాను అంటే అది జరగలేదు, కానీ అనుకున్నాను. ఇక్కడ వర్బ్ 1 ప్లేస్లో స్పీక్ ప్లేస్లో రీడ్ అనేది ఉపయోగించి ఏ విధంగా చెప్తాను. ఐ వాంటెడ్ టు రీడ్ ఏ స్టోరీ. నేను ఒక స్టోరీ చదవాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు రైట్ అన్ ఎగ్జామ్, కానీ నేను ఎగ్జామ్ రాయలేదు. అంటే నేను ఒక ఎగ్జామ్ రాయాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు డూ దట్ వర్క్. నేను ఆ వర్క్ చేయాలని అనుకున్నాను. సమ్టైమ్స్ యువర్ పేరెంట్స్ గివ్ యూ సమ్ వర్క్ టు డూ. అయితే మనం పేరెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చెప్తాం, నేను చేయాలని అనుకున్నాను కానీ చేయలేదు డాడీ, చేయలేదు మమ్మీ అని చెప్తుంటాం. సమ్టైమ్స్ యువర్ టీచర్స్ విల్ గివ్ యూ సమ్ హోంవర్క్ టు కంప్లీట్, బట్ ఇన్ ద మార్నింగ్ యూ విల్ కమ్ స్టాండింగ్, సార్ ఐ వాంటెడ్ టు డూ దట్ హోంవర్క్, and you will make some excuses, you will say some lame reasons. ఏదో ఒక కుంటి సాకు చెప్పి వదిలేస్తుంటాం. కొంతమంది ఈ విధంగా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటారు. సో ఐ వాంటెడ్ టు కంప్లీట్ దాట్, ఐ డిడ్ నాట్ కంప్లీట్. ఐ వాంటెడ్ టు డూ దాట్, బట్ ఐ డిడ్ నాట్ డూ. But I did not do. So like that here I wanted to is the structure. And next another example we'll see she wanted to marry a good person. ఆమె ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నది. she wanted to do a job. ఆమె ఒక జాబ్ చేయాలని అనుకున్నది. she wanted to join in a good company. ఆమె ఒక కంపెనీలో జాయిన్ కావాలని అనుకున్నది. she wanted to go to USA. ఆమె యూఎస్ఏకి వెళ్ళాలని అనుకున్నది. she wanted to play for India. ఆమె ఇండియా కోసం ఆడాలని అనుకున్నది. అంటే ఈ విధంగా వాంటెడ్ టు ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు.
నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ విల్ సీ హీ వాంటెడ్ టు బీ ఏ డాక్టర్ అంటే దాని తెలుగులో అతను డాక్టర్ కావాలని అనుకున్నాడు, అతను డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు. హీ వాంటెడ్ టు బీ ఏ లాయర్, హీ వాంటెడ్ టు బీ ఏ ప్రొఫెసర్, హీ వాంటెడ్ టు బీ ఏ టీచర్, హీ వాంటెడ్ టు బీ ఏ పోస్ట్ మ్యాన్, హీ వాంటెడ్ టు బీ అన్ ఇంజనీర్. సో లైక్ దట్ హియర్ ఈ వాంటెడ్ టు అని ఉపయోగించి ఇక్కడ బీ అనేది ఉపయోగించి ఇక్కడ ఒక నౌన్ మనం చేంజ్ చేస్తే అక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయడానికి వీలవుతుంది. సో లైక్ దిస్ అతను డాక్టర్ కావాలని అనుకున్నాడు కానీ కాలేదు. సో వెన్ దెర్ ఈజ్ an action of the past but if it is incomplete we can use like this, I wanted to be a doctor but I did not become, I became some other, I wanted to be a doctor but I became a teacher, like that. సో నాకు డాక్టర్ కావాలని అనుకున్నది కానీ కాలేకపోయాను, బట్ ఐ డింట్ బికమ్, బట్ ఐ బికెమ్ ఏ టీచర్. ఐ వాంటెడ్ టు మీట్ యూ ఎస్టర్డే, నేను నిన్న మిమ్మల్ని కలవాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు కాంటాక్ట్ యూ ఎస్టర్డే, ఐ వాంటెడ్ టు కాల్ యూ ఎస్టర్డే, నేను నిన్న నీకు కాల్ చేద్దామని అనుకున్నాను కానీ చేయలేదు. ఈ విధంగా ఏవైతే యాక్షన్స్ అనుకొని ఉంటామో అవి చేయకుండా ఉంటామో వాటన్నిటిని కూడా మనము ఈ టెన్స్ని ఈ విధంగా స్ట్రక్చర్స్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. అయితే హియర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఐ హ్యావ్ రిటెన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్ అనేవి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా మనం ఇంకా సింగులర్ నౌన్స్ కూడా ఉపయోగించవచ్చు. అంటే రాము వాంటెడ్ టు, రాహుల్ వాంటెడ్ టు, సీత వాంటెడ్ టు, Geeta wanted to, like that here we can use some singular nouns and also we can use plural nouns. My friends wanted to, my relatives wanted to, or else my neighbors wanted to, my teachers wanted to conduct a quiz, like that here in the subjective place we can use all these subjective pronouns and the nouns, and this structure here wanted to we have to use using these verb ones, and you can make different sentences. I wanted to eat a cake అంటే నేను కేక్ తినాలని అనుకున్నాను. I wanted to see షారుఖ్ ఖాన్, నేను షారుఖ్ ఖాన్ చూడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ ఎస్టర్డే, నేను ఎస్టర్డే క్రికెట్ ఆడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లర్న్ హిందీ, నేను హిందీ నేర్చుకోవాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు టాక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు బై ఎ బుక్, నేను ఒక బుక్ కొనాలనుకున్నాను విత్ మై పాకెట్ మనీ, నా పాకెట్ మనీతోనే ఒక బుక్ కొనాలని అనుకున్నాను కానీ కొనలేదు. సో లైక్ దట్ యూ క్యాన్ మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ యూజింగ్ దీస్ వర్బ్ వన్స్ అండ్ దిస్ స్ట్రక్చర్. You write your own sentences using these verb ones and I will be waiting for your answer in the comment box. Send all your answers in the comment box. Thanks for watching.